ఫ్రెండ్స్ హలో ఐఎమ్ సాయి కృష్ణ దేవలపల్లి ఐఎమ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్. ఇప్పుడు 10 స్ట్రక్చర్లను ఉపయోగించి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడు పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ లో తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఐ సబ్జెక్ట్ తో వాంట్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఢిల్లీలో ఉండాలనుకుంటున్నాను. I want to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాలని అనుకోవడం లేదు. I don't want to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాలని అనుకుంటున్నానా? Do I want to be in Delhi? నేను ఢిల్లీలో ఉండాలని అనుకోవడం లేదా? Don't I want to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు వాంటెడ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండాలని అనుకున్నాను. I wanted to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాలని అనుకోలేదు. I didn't want to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాలని అనుకున్నానా? Did I want to be in Delhi? నేను ఢిల్లీలో ఉండాలని అనుకోలేదా? Didn't I want to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు యూజ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండేవాడిని. I used to be in Delhi. నేను ఢిల్లీలో ఉండేవాడిని కాదు. I didn't used to be in Delhi. నేను ఢిల్లీలో ఉండేవాడినా? Did I used to be in Delhi? నేను ఢిల్లీలో ఉండేవాడిని కాదా? Didn't I used to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యావ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండాల్సి ఉంది. I have to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాల్సి లేదు. I don't have to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాల్సి ఉందా? Do I have to be in Delhi? నేను ఢిల్లీలో ఉండాల్సి లేదా? Don't I have to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాడ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. I had to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాల్సి రాలేదు. I didn't have to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందా? Did I have to be in Delhi? నేను ఢిల్లీలో ఉండాల్సి రాలేదా? Didn't I have to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు నీడ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. I need to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదు. I don't need to be in Delhi. నేను ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందా? Do I need to be in Delhi? నేను ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదా? Don't I need to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు ఏబుల్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండగలుగుతున్నాను. I am able to be in Delhi. నేను ఢిల్లీలో ఉండలేకపోతున్నాను. I am not able to be in Delhi. నేను ఢిల్లీలో ఉండగలుగుతున్నానా? Am I able to be in Delhi? నేను ఢిల్లీలో ఉండలేకపోతున్నానా? Am I able to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లానింగ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండే ప్రణాళికతో ఉన్నాను. I am planning to be in Delhi. నేను ఢిల్లీలో ఉండే ప్రణాళికతో లేను. I am not planning to be in Delhi. నేను ఢిల్లీలో ఉండే ప్రణాళికతో ఉన్నానా? Am I planning to be in Delhi? నేను ఢిల్లీలో ఉండే ప్రణాళికతో లేనా? Am I planning to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు గోయింగ్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండబోతున్నాను. I am going to be in Delhi. నేను ఢిల్లీలో ఉండబోవడం లేదు. I am not going to be in Delhi. నేను ఢిల్లీలో ఉండబోతున్నానా? Am I going to be in Delhi? నేను ఢిల్లీలో ఉండబోవడం లేదా? Am I going to be in Delhi? ఫ్రెండ్స్ ఇప్పుడు వుడ్ లైక్ టు బి స్ట్రక్చర్ ని చూద్దాం. నేను ఢిల్లీలో ఉండగోరుచున్నాను. I would like to be in Delhi. నేను ఢిల్లీలో ఉండగోరడం లేదు. I would not like to be in Delhi. నేను ఢిల్లీలో ఉండగోరుచున్నానా? Would I like to be in Delhi? నేను ఢిల్లీలో ఉండగోరడం లేదా? Wouldn't I like to be in Delhi? ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్. నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను. మీరు ఇప్పుడు నేను లండన్లో ఉండాల్సి ఉంది. నేను అమెరికాలో ఉండగలుగుతున్నాను. నేను కేరళలో ఉండబోతున్నాను. నేను చెన్నైలో ఉండాలని అనుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 5 తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.